డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులు సీఎం చంద్రబాబుకు వాస్తవ పరిస్థితులు తెలియజేయాలని సూచించారు. గోదావరి పుష్కరాలకు సన్నద్ధతలో లోపాలపై కేబినెట్లో చర్చిస్తామని తెలిపారు. హడావిడిగా పనులు చేసి తర్వాత కూలిపోయే పరిస్థితులు వస్తే ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని హెచ్చరించారు. అభివృద్ధి పనులు నాణ్యతతో పాటు ప్రణాళికాబద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. సరైన ప్రణాళికలు లేకుండా కేంద్రానికి నిధులు అడిగితే ప్రధాని మోదీ కూడా ఇవ్వలేరని వ్యాఖ్యానించారు. ప్రజల అవసరాలు, భద్రత దృష్టిలో పెట్టుకుని ప్రతి పని జరగాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పోలవరం జిల్లాలోని గండిపోచమ్మ దేవస్థానంలో రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు అర్చకులు, సిబ్బంది వేద మంత్రోచ్చరణల మధ్య ఘన స్వాగతం పలికారు. ఆలయ దర్శనం అనంతరం పవిత్ర గోదావరి నదికి పుష్పాలతో ప్రత్యేక హారతి సమర్పించారు. ఆలయ అధికారులు పురంధేశ్వరిని శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. భక్తుల సౌకర్యాల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. దేవాలయ అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక వాతావరణం మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కాలినడకన తిరుమలకు రావడం ప్రత్యేక అనుభూతినిచ్చిందన్నారు. నడకదారి పొడవునా టీటీడీ భక్తుల కోసం చేసిన ఏర్పాట్లపై భక్తులంతా పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు తిరుమలలోని సౌకర్యాలే నిదర్శనమన్నారు. తిరుమల క్షేత్రానికి ఎప్పుడొచ్చినా ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని పేర్కొన్నారు. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో సనాతన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు కృషి జరుగుతోందని చెప్పారు. హైదరాబాద్ నగరంలో పేదల ఇండ్ల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ హయాంలో 2.5 లక్షల మంది పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పేదల ఇండ్లను కూల్చివేస్తూ వారి జీవితాలను రోడ్డున పడేస్తోందని ఆరోపించారు. పేదల సంక్షేమం కోసం తీసుకొచ్చిన కార్యక్రమాలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. పేదల జీవితాలతో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిని ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 2.5 లక్షల మంది పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పేదల ఇండ్లను కూల్చివేస్తూ వారి జీవితాలను రోడ్డున పడేస్తోందని ఆరోపించారు. పేదల సంక్షేమం కోసం తీసుకొచ్చిన కార్యక్రమాలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. పేదల జీవితాలతో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిని ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఒక్క ఇల్లన్న కట్టినరా కాంగ్రెస్ వాళ్ళు? ఒక్క ఇటుకనన్న పెట్టిండా కనీసం? ఎమ్మెల్యే కేపీ వివేకానంద కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అరాచకాలు, మోసాలు, వైఫల్యాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజల సొమ్మును ఎలా దోచుకుంటున్నారో సోషల్ మీడియా వేదికగా బయటపెట్టాలని సూచించారు. ప్రతి గులాబీ కార్యకర్త ప్రజలను చైతన్యం చేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలియజేయాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల మధ్యకు వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని స్పష్టం చేశారు. మనం ముందుకు పోతా ఉన్నాం కాబట్టి మనం పార్టీని ప్రతి కార్యక్రమాన్ని మనము ఎప్పటికప్పుడు తెలుసుకొని ప్రజలు కూడా చెప్పాల్సి, ప్రజలను జాగృతం చేసి ప్రజలు కూడా చైతన్యవంతులు
వైఎస్ జగన్ లిక్కర్ స్కామ్ ఆరోపణలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇష్టమొచ్చినట్లు లిక్కర్ స్కామ్ అంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ కసిరెడ్డి పేరును తెరపైకి తీసుకొచ్చి కొత్త కథలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. మద్యానికి తమ ప్రభుత్వానికి ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న మద్యం ధరలనే తమ ప్రభుత్వంలో కూడా కొనసాగించామని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. వాస్తవాలు మాట్లాడకుండా ఆరోపణలతో రాజకీయాలు చేయడం మంచిది కాదన్నారు. వరంగల్ కలెక్టరేట్లో గ్రీవెన్స్ కార్యక్రమం సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులు వినతిపత్రం ఇచ్చేందుకు కలెక్టరేట్కు వెళ్లారు. అయితే పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతి ఉంటుందని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉద్యమకారులు పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ సమస్యలు వినిపించేందుకు వచ్చిన వారిని అడ్డుకోవడం సరికాదని అన్నారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు. ఏం రెడీగా ఉన్నా